నమస్తే. నా పేరు సంతోష్. మాది వికారాబాద్ జిల్లా దుద్యాల మండల్ అల్లికాన్పల్లి గ్రామానికి చెందినటువంటి నేను. అయితే ఇక్కడ మా ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ దూరంలో చింతల చెరువు అంటని చెప్పేసి అల్లికాన్పల్లికి సంబంధించిన చెరువు ఉన్నది. అక్కడికి ఈ దసరా హాలిడేస్ ఉండడం ద్వారా చిన్నారులు ఈత కొట్టడానికి వచ్చారు కొంతమంది. అయితే ఇదే క్రమంలో వాళ్ళు జేసీబీ గుంతలు దగ్గరనే ఉండడంతో అలుగు బారుతుంది. ఆ అలుగుకు దగ్గరలో ఉండడంతో జేసీబీ గుంతలు దగ్గరలో ఉండడంతో వాళ్ళు ఆ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోయిన ప్రాసెస్లో ఒక చిన్నారి అనేది కొంచెం తొందరగా బయటికి రావడం జరిగింది. వాళ్ళని గమనించినటువంటి పిల్లలు కేకలు వేస్తే మేము అక్కడికి చేరుకొని వాళ్ళ ఇద్దరిని నింకే ప్రాసెస్లో ఒక 15 to 20 మినిట్స్ పట్టింది. అప్పట్లోపే వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళని బయటికి తీసి సిపిఆర్ చేసి కూడా వాళ్ళని బతికించలేకపోయినాం. ఈ జేసీబీ గుంతలు ఉండడం ద్వారానే చనిపోవడం జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే జేసీబీ గుంతలు అలుగుకు చాలా దగ్గరలో ఒక తమ్మం పెట్టు తీయడం జరిగింది. పూడిక ఒకటే తన బాయి గుంతలాగా తీయడం జరిగింది. తద్వారా దాంట్లో పడడం జరిగింది. తొందరగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయలేకపోయినాము. అట్లాంటని చెప్పేసి జేసీబీ గుంతలు కొంచెం మరీ భారీగా ఉండడంతో వాళ్ళు మునిగిపోవడం జరిగింది. అసలు గుంతలు ఎందుకు తీయవలసి వచ్చిందంటే రోడ్డుకి కానీ ఇంకా కొంతమంది అక్రమంగా కానీ చేయడం అట్లే పరారీగా చేసుకోవడం జరిగింది. చెరువు మధ్యలో అంటే కొంచెం ఒండు మట్టి ఉంటది కాబట్టి ఇక్కడ కొంచెం గలుసు మొరం ఉంటది. ఇక్కడ